అబ్బా! ఘాటుగా నోరంతా అసహ్యంగా ఉంది బాబూ అని గొంతును 2 చేతులతో తడుముకుంటూ వికారంగా మూతి పెట్టి అంది. మింగేయ్ కళ్ళు మూసుకొని. దట్ ఈజ్ గుడ్. ఎలా ఉంది? ఏదో వెచ్చగా ఉంది లోపల. మరో 2 గుటకలు ట్రై చేస్తావా? వద్దు బాబు, నీకు పుణ్యం ఉంటుంది. పుణ్యమంతా నీదే. వర్రీలేముండవు, సుఖంగా ఉంటుంది. ఏం సుఖమో బాబు, ఎందుకు తాగుతారు? చెప్తా నీకోసం. జస్ట్ ఫర్ మై సేక్ కాస్త లాగించేయి. బావా, బలవంతం చేయకు, గాడు భరించలేకుండా ఉన్నా. అదేమిటి భారతి, కారులో ఇంత ప్రయాణం చేసొచ్చావు, పైగా మీ అక్కగారి ఆరోగ్యం గురించి వర్రీతో నలిగిపోయి వచ్చావు. రిలాక్స్ అవ్వాలా వద్దా? ఇప్పుడు హాయిగా వెచ్చగా ఒళ్ళంతా తేలిపోతున్నట్టుగా ఉంది. ఇంకా చాలు బావా. అలా అనుకు మై చైల్డ్. ఇంకా సుఖంగా వెచ్చగా హాయిగా ఉంటుంది లోపల. అవునా? ఒప్పుకుంటావా? భారతి తల ఊపింది. 1, 2, 3 నవ్వొచ్చి గట్టిగా నవ్వేసింది. తూలుతున్నట్లుగా ఉంది బావా. లే, నేను పట్టుకుంటాను. నా భుజం మీద చెయ్యి వేయి అని అలాగా చెప్పినట్లు విను. ఆమె నడిపించి వాళ్ళ అక్కయ్య గదిలోకి తీసుకెళ్ళి, పద్మావతి, ఓ మహాపతివ్రత, లే, భారతి వచ్చింది నీకోసం. పద్మావతి కళ్ళు తెరిచింది. ఎదురుగా మసకగా 2 ఆకారాలు కనిపించాయి. భారతి, అక్క అంటూ పద్మావతి మీద పడి కౌగిలించుకొని ముద్దు పెట్టేసుకుంది. పెదిమలు మండుతున్నాయి అని గొణుక్కుంది. హరికృష్ణ నవ్వుకున్నాడు. అక్కా చెల్లెల పక్కన చోటు చేసుకుని కూర్చొని భారతి నడ్డి మీద చేయి వేసి తన వైపు తిప్పుకుంటూ, భారతి, నువ్వు ఆడదానివేనా అని అడిగాడు. వాట్ డూ యూ మీన్? అది కాదు, నువ్వు ఆడపిల్లవేనా? భారతి విరగబడి నవ్వేసి, అదేంటి బావా అలా అడుగుతున్నావు? పద నీకు రహస్యం చెప్పాలి. ఆల్ రైట్ అని తూలుతూ లేచి నిలబడింది. పవిట జారిపోయింది. కళ్ళు మైకం కమ్మి మత్తుగా ఉన్నాయి. పెదములు చప్పరిస్తోంది. హరికృష్ణ భారతి 2 భుజాలని పట్టుకొని గట్టిగా ఊపిరి తలపనివ్వకుండా ఆమెను ముద్దు పెట్టుకున్నాడు. భారతి తోసేయబోయి తూలింది. అతను పట్టుకొని ఆమెను 2 చేతులతో ఎత్తుకొని, నా మెడ గట్టిగా పట్టుకో భారతి అని తన గదిలోకి తీసుకువెళ్ళి పరుపు మీద పడేశాడు. నువ్వు నన్ను ఎందుకు ముద్దు పెట్టుకున్నావు? ముద్దుగా అడిగింది తడబడుతూ. మరి నువ్వు పెదములు తడుపుకుంటున్నావు మై చైల్డ్. పెదములు మండుతున్నాయి. కరెక్ట్ మై చైల్డ్ అని మళ్ళీ ముద్దు పెట్టుకున్నాను. ఎలా ఉంది? బాగుంది బావా, చాలా బాగుంది. మనం ఇప్పుడు ఎక్కడున్నాం? స్వర్గంలో. నిజంగానా? నిజమే. నువ్వు నన్ను ముద్దు పెట్టుకొని చూడు, నీకే తెలుస్తుంది. 1, 2, 3 కమాన్ మై చైల్డ్, కిస్ మీ. నిజంగా బాగుంది బావా. ఇదిగో మరొక చిన్న సిప్. ఇది కూడా వేసుకుంటే నువ్వు గాల్లో ఎగురుతున్నట్లు ఫీల్ అవుతావు. మరి నాకు రహస్యం చెబుతానన్నావు? చెప్పేది కాదులే, నువ్వు చూస్తావు, నీకే తెలుస్తుంది. బావా, నాకు భయం వేస్తోంది. ఇదిగో నేను నీ పక్కనే ఉన్నా, నా మీద చెయ్యి వేయి. నాకు తల తిరిగిపోతోంది. నన్ను పట్టుకో, నీకేం భయం లేదు. మీ అక్క ఆడది కాదు, అది సంసారం చేయడానికి పనికిరాదు. అంతా అబద్ధం. కాదు భారతి, నీ మీద ఒట్టు. డాక్టర్లు చెప్పారు ఆవిడ ఆడది కాదని. నిజమా? నిజం. ఆపరేషన్ చేస్తే హార్మోన్లు అవి ఇస్తే ఆవిడ మగాడిగా మారిపోవచ్చట. చచ్చా, అంతా అబద్ధం. అదే చేస్తే మీ అక్క మగాడైతే నన్ను వదిలేసి నీతోనే కాపురం చేస్తానంటుంది. అంటే నీకే ప్రమాదం. ఆపరేషన్ చేస్తే నాకు ప్రమాదమే. పద్మావతి వెంకటేశ్వర్లైపోతే నా గతేమిటి? అదేనా నీ భయం? అసలు ఆవిడ నాతో సంసారం చేయలేదు భారతి. మై పూర్ బావా, ఐ పిటీ యూ అని చేతులు అతని చుట్టూ వేసి ముద్దు పెట్టుకుంది. ఈ హుక్స్ గుచ్చుకుంటున్నాయి, కొంచెం తీయి బావా అని వీపు అతని వైపు తిప్పింది పడుకొనే. హరికృష్ణ ఆమె మీదకు వంగి చెప్పినట్లు సహాయం చేస్తుండగా హఠాత్తుగా కిటికీ తలుపు తెరుచుకుంది. అవే కళ్ళు, పద్మావతీదేవి గారి అమ్మవారి కళ్ళు. కిటికీ ఓచల వెనకాల ఒక ఇల్లాలి విశాల నేత్రాలు. భారతి వంటి మీద సరిగా చీరలేదు. భయంతో కెవ్వున కేక పెట్టి హరికృష్ణను హత్తుకుపోయింది. హరికృష్ణ నవ్వుతూ, నీకు తెలివొచ్చిందా పద్మ అన్నాడు. చూస్తున్నాను. ఎవరది అని అడిగింది పద్మావతి. ఇంకా దగ్గరకు తీసుకుంటూ బుర్ర మీద ముద్దు పెట్టుకొని, నా ముద్దుల మరదలు, నీ చెల్లెలు మిస్ భారతీదేవి అన్న వాక్యం పూర్తి కాకుండానే తాళం చెవుల గుత్తితో తెరిచిపెట్టుకున్న చాకుని బలం కొద్దీ విసిరేసింది. ఆ చాకు తిన్నగా భారతి తుంటి మీద గుచ్చుకొని ఆమె ఒంటిపొర చీర మీద జివ్వుమని చిమ్మిన రక్తంతో ఎర్రని గాయం ఏర్పడింది. ఆ చాకుని హరికృష్ణ లాగగానే అతని మొహం మీద కూడా రక్తం చిమ్మి కళ్ళు మూసుకున్నట్లయింది. అబ్బా అని మూలిగి భారతి తెలివి తప్పి పడిపోయింది.
హరికృష్ణ కోపంగా వెనుదిరిగేసరికి ఆ కిటికీలోని 2 విశాల నేత్రాలు అక్కడ లేవు. ఏది బోర్ల పడుకో అమ్మా మిస్ భారతి అంది నర్సు నవనీతం. భారతి ఆసుపత్రి బల్ల మీద బోర్లా పడుకుంది. ఏంటమ్మా ఏం జరిగింది అంటూ వచ్చింది లేడీ డాక్టర్. నర్సు చీరను నెమ్మదిగా కత్తిరించి కత్తి దిగిన చోట దూదితో శుభ్రం చేసింది. గాయం పచ్చిగా ఉండటం వలన తుడిచిన కొద్దీ నెత్తురు చిమ్ముతోంది. ఎండలో కడిగి బోర్లించిన కొత్త ఇత్తడి బిందె మీద ఎవరో పెట్టిన మందార పువ్వులా ఉంది ఎర్రని గాయం ఆమె ఒంటి మీద. భయం లేదమ్మా, భయం లేదు. కట్టు కట్టేశాను. ఓ వారం రోజుల్లో తగ్గిపోతుంది. అవునమ్మా, గాయం ఎలా అయింది? కత్తో మరేదో సూది పనిముట్టు గుచ్చుకుని ఉండాలి నీకు. ఏం పర్వాలేదు, నర్సింగ్ హోంలో స్పెషల్ రూమ్లో ఉందువు గాని. దిగింది ఇనుప వస్తువు కదా, జాగ్రత్తగా ఉండాలి. కూర్చునే ముందు అదీను చూసుకోవాలమ్మా, చూసుకొని కూర్చోవాలి అంది డాక్టరు. ఎక్కడో చూసుకోకుండా కూర్చోవడం వల్ల కత్తిది గాయమైందని ఊహించుకుంది. నర్సింగ్ హోంలో ఉన్న 4 రోజులు చీర వద్దమ్మా నీకు. మీ బావగారికి చెప్పి శంకుమార్కు లుంగీలు తెప్పిస్తే సరి 2. నువ్వు లుంగీ కట్టుకుంటే చాలా బాగుంటావు భారతి అని నర్సు భారతిని తన మాటల్లో పెట్టేసింది. అయితే పాపం నువ్వు బోర్లో పడుకోవాలి, కూర్చోడానికి వీలుండదు. పర్వాలేదు, 4 రోజులేగా, తర్వాత మెత్తని దిళ్ళేసుకొని కూర్చోవచ్చు, ట్రై చేయొచ్చు అంది లేడీ డాక్టర్. చిన్న పిసరు కత్తిపోటు, అంగుళం లోతు గాయమే అని పరీక్షగా చూసి తనలో తాను అనుకున్నట్లు పైకనేసింది. గురు షర్టు వేసుకొని లుంగి కట్టుకుంటే నువ్వెలాగుంటావో తెలిసినా భారతి, యాపిల్ పండులాగుంటావు అంది నవ్వుతూ నర్సు. బోర్లా పడిన వీనస్ లాగుంది భారతి. కానీ భారతి నవ్వటం లేదు. ఆ ఇనుప బల్ల మీద పడుకున్న భారతి ఎత్తు గుండెలను బలమైన వస్తువేదో కఠినంగా, నిర్దయగా, చల్లగా జివ్వుమనేలా అదిమేస్తున్నట్లుగా ఉంది. అబ్బా అని మూలిగింది. ఎందుకొచ్చింది తను? ఏంటిలా జరిగింది? బావేంటిలా చేశాడు? ఇంకా నయం, ఆ చాకు ఏ గుండెల్లోనో గుచ్చుకుంటే తను ఈ పాటికి టపా కట్టేసి ఉండేది. అక్కకి నిజంగా పిచ్చెక్కి ఉండాలి. నా మీద ఎందుకింత కోపం? ఇక మరి దాని మొగం చూడకూడదు. అది నన్ను చంపినా చంపేస్తుంది. అవును, బావేమిటిలా చేశాడు? ఈ గాయం ఎలాగైందంటే ఇప్పుడేమిటి చెప్పడం? తనకెందుకంత మైకం కమ్మేసింది? బావ ఒళ్ళు ఎంత మత్తుగా హాయిగా ఉంది. అటువంటప్పుడు అదెలా చూసింది? చాకెలా విసిరింది? చీరంతా నెత్తురే. బావని చూడాలి, బావతో మాట్లాడాలి. బావ ఎక్కడున్నాడు? బావా అని మూలిగింది. ఉండమ్మా, బావను పిలుస్తాను. ఉండు, చీర సరిగ్గా కట్టని అని ముద్దులు గునుస్తూ నసిగింది నర్సు నవనీతం. డాక్టర్ బ్యాండేజీ కట్టేసి వెళ్ళిపోయింది. అవును పిల్ల, దెబ్బెలా తగిలింది అంది గునుస్తూ నర్సు నవనీతం. భారతి మొహానికి చేతులు అడ్డం పెట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. ఏడవకు, చెప్పొద్దులే అని ఆప్యాయంగా భుజం మీద రాస్తూ, ఏంటి పిల్ల విస్కీ వాసనేస్తుంది నీ దగ్గర? అమ్మ దొంగ, నాకు కూడా ఇస్తావా? మీ ఇంటికి వస్తాను అంటూ సరసమాడింది. చెప్పనులే, ఎవరితో చెప్పను నీ లవ్ స్టోరీ అని భారతి బొగ్గు మీద ముద్దు పెట్టుకుంది. చీపో, అసహ్యం అంటూ భారతి తిప్పేసుకుంది. సాటి ఆడదాన్ని నాకే నువ్వింత ముద్దొస్తున్నావు. నిన్ను చూస్తే ఏ మగాడైనా ముద్దాడకుండా ఉండగలడా అని నాకు డౌటు అంటూ బుగ్గు మీద చిటికేసింది. చీ నోర్మి అంది భారతి కళ్ళు తుడుముకుంటూ. నాతో దెబ్బలాడావో నీకే నష్టం. ఈ వారం రోజులు మీ బావ నాకు అప్పగించాడు నిన్ను. నీకు చీర కట్టాలన్నా విప్పాలన్నా నేనే. మరి నా దగ్గర సిగ్గెందుకు? నీ లవ్వర్కి ఉత్తరాలు రాసి పెట్టాలన్నా నేనే. మీ బావతో చెప్పి అర్జెంటుగా నీకు లుంగి గురుషట్టు తెప్పించినా? నవ్వింది నవనీతం. సిగ్గు బిడియాలేని మనిషి అని చెప్పమా అనుకుంది. భారతి నవనీతం లాంటి స్త్రీత్వం పొంగిపొరలే ఆడదాన్నంత ముందు ఎప్పుడు చూడలేదు ఆ అమ్మాయి. బ్యాండేజ్ సర్దుతూ, నొప్పిగా ఉందా అంది. భారతి ఎస్ అబ్బా అని మూలిగింది. అయితే పిల్ల, నీకు ఇలాగే పడుకోవాలనుందా బోర్లా? చీర సర్దుతూ కాళ్ళ మీద రాసింది. నవనీతాన్ని పరీక్షగా చూసింది. ఎందుకట్లా చూస్తావు ముక్కెగరేసుకుంటూ? భారతికి వేరే గత్యంతరం లేదు. ఈ నర్సుతో డాక్టర్తో దెబ్బలాడితే ఇంటికెళ్ళాలి. అక్కడ అక్క పగబట్టిన త్రాచు పీకి పిసికి చంపేస్తుంది. అడవిలో చెంగుమని గెంతే లేడిలా ఉన్న తనొచ్చి వేటగాడి ఒళ్ళో పడింది. అక్కను తీసుకురమ్మంటే వచ్చిన తను అక్కను తీసుకెళ్లకుండా బావ ఒళ్ళో వాలిపోవడం విచిత్రం కదా. ఈ పిర్ర మీద కత్తిపోటు వలన తన కథంతా బయటపడిపోయి తను అల్లరి పాలైపోతుందే. ఏమిటి భగవంతుడా, ఏమిటి చేయడం?
ఇలా లోపల కుతకుతలాడిపోతూ ఉంటే కత్తి దిగినందుకు కారణాలు చెప్పమంటూ మీద పడి సరసాలాడుతోంది నర్సమ్మ. నీళ్లలో ఉబ్బిన గోధుమ గింజలా నిగనిగలాడిపోతుంది నర్సు. సరిగ్గా అటువంటప్పుడు ఎలా ఉంది మా భారతికి అంటూ ఆదుర్దాగా హరికృష్ణ ప్రసాద్ ఆ గదిలోకి వచ్చాడు. డాక్టరమ్మ నథింగ్ టు వర్రీ అని వెనక నుంచి చెప్పేసింది. నథింగ్ అన్నందుకు భారతికి చికాకేసింది. కత్తికుచ్చుకున్నది దీని కాదు కదా అని పళ్ళు కొరుక్కుంది. హరికృష్ణ భారతి తల నిమురుతూ ఆలోచిస్తూ నిలబడిపోయాడు. ఏంటండి మీ మరదలకు మాటలు రావా అంటూ నవనీత నవ్వేసింది. హరికృష్ణ ఏమిటన్నట్లు తలెత్తి చూశాడు. రబ్బరు బంతిలాగుండే ఈ అమ్మాయి ఎవరో అనిపించింది అతనికి నవనీతాన్ని చూస్తే. ఇలాంటి నర్సులుంటే ఎలాంటి జబ్బులు వచ్చినా రాకపోయినా నర్సింగ్ హోమ్స్లో సరదాగా గడిపేయొచ్చు. లేని వారికి సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా కలిగేది చివరకు దుఃఖమే. ఉన్నవారి కష్టాల్లో కూడా భోగాలు సంప్రాప్తం అవుతాయి. అయ్యో మీ మరదలకి ఊ అందు ఆ అందు అవునందు కాదందు అని కళ్ళు చిట్లించి ముఖం ఓరగా పెట్టి కవ్విస్తున్నట్లు అడిగింది. కత్తెలా గుచ్చుకుందమ్మా అంటే చెప్పదు. మీ అమ్మాయికి 3 అక్షరాలే వచ్చండి. చీటికి మాటికి బావేడి అంటం తప్ప మరో మాట రాదు అవునా అంటూ తలెగరేసింది. హరికృష్ణ తేనెలో పాలు కలిపిన శరీర ఛాయతో మిసమిసలాడుతున్న నవనీతం వంక రెప్పార్పకుండా చూస్తూ ఏదో తట్టిన వాళ్ళ భారతి వంక తిరిగి, మనం ఇంటికి తిరిగి వెళ్ళిపోదామా? నర్సింగ్ హోంలో ఉంటావా చెప్పు నీ ఇష్టం అన్నాడు. నీకేం భయం లేదమ్మా, నవనీతం కబుర్లు చెబుతూ నీతో కూడా ఉంటుంది అంది డాక్టరమ్మ. నేను రాజమండ్రి వెళ్ళిపోతాను బావా అంది గోముగా. ఇప్పుడెలాగా? నువ్వెలా కూర్చోగలవు? 4 రోజులు డ్రెస్సింగ్ అయ్యాక నేను తీసుకెళ్ళి దిగబెడతాను. నిన్నిక్కడ నర్సింగ్ హోంలో జాగ్రత్తగా చూస్తారు. నీకు తోడుగా ఓ నర్సు ఉంటుంది అని నవనీతం కేసి సాభిప్రాయంగా చూశాడు. నీకు ఇందాకే చెప్పాను, ఆ అమ్మాయి నిన్ను మీ బావ నాకు అప్పగించారు. నీకు చీరలొద్దు, గురు షర్టు లుంగి కట్టుకో బాగుంటావు, మనిద్దరం జట్టు అన్నా. బావేడి అంటుంది కానీ వినిపించుకోదే, చెడ్డ పెంకి. హరికృష్ణ నవ్వి, సిస్టర్ నిన్నింత జాగ్రత్తగా చూసుకుంటానంటుంటే నీకెందుకో భయం అంటూ భుజమే చరిచాడు. నవనీతం ఏడ్చేవాళ్లను కూడా నవ్విస్తుందండి అని డాక్టరమ్మ నథింగ్ టు వర్రీ అనేసింది. హరికృష్ణ జేబులోంచి 100 రూపాయల కాగితం తీసి నవనీతానికి ఇస్తూ, మా భారతికి గురు షర్టు లుంగీలు తెప్పించి సిస్టర్, నేను మరో గంట పోయాక చూడ్డానికి వస్తాను. డాక్టర్ ఈ 500 ఉంచండి, మా భారతికి ఏమీ లోటు రాకూడదు. అసలు ఈ అమ్మాయికి కత్తెలా గుచ్చుకుందండి అంటూ అసలు ప్రశ్న వేసింది డాక్టరమ్మ. భారతి హరికృష్ణ మొగంలోకి ఆదుర్దాగా చూసింది. డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర తనే యాపిల్ పండు కోసిందండి. పళ్ళు కోసి కత్తి తెమ్మంటే నాకు భయం కిచెన్లోకి వెళ్ళడం అని తాళం చెవుల గుత్తులో ఉన్న సన్న కత్తితో ముక్కలు కోసి తింటూ తాళం చెవుల గుత్తిని నా పక్క కుర్చీ మీద పడేసి ట్రాన్సిస్టర్ కోసం వాళ్ళ సిస్టర్ గదిలోకి వెళ్ళి అక్కడ కబుర్లో పడిపోయింది. సరే, ఆడవాళ్ళ కబుర్లోకి అడ్డం ఎందుకని మా నాన్న నా మీల్స్ కానిచ్చేసి నేను లేచిపోయాను. ఎప్పుడు వచ్చిందో ట్రాన్సిస్టర్తో, ఎప్పుడు కూర్చుందో అంతే కెవ్వుమని కేక పెట్టేసరికి పరిగెత్తుకొచ్చి ఏమిటి అంటాను. నాకేం కనపడదు. హడావిడి కంగారు. ఇంట్లో సర్వెంట్లు ఎవరూ లేరు. నాకే తట్టి తాళం చెవుల మీద కూర్చుందేమో కొంపదీసని వాటి కోసం వెతికాను. తను చెప్పొచ్చినా చెప్పదు. బావా అని ఏడుస్తుంది. కానీ తీరా తుంటి మీద రక్తం చిమ్ముతోంది. చిన్న చాకేమో కంట గుచ్చుకుపోయింది. లాగేసి మీకు ఫోన్ చేసి చేతుల్లో ఎత్తుకొని కారు లోపలేసి లాక్కొచ్చాను. నేనుంటే సిగ్గుపడుతుందని ఇంటికెళ్ళి వాళ్ళ అక్కకు చెప్పకుండా చెబితే అదో తంట. ఆవిడ మనసు సరిగ్గా లేదు. సర్ది చెప్పి మళ్ళీ ఇలా వచ్చాను అని ఆగి, మరేం పర్వాలేదంటారా అన్నాడు. అయితే అంత సిగ్గన్న మాట మరదలకి అంది నవనీతం. సారీ భారతి అంటూ ఆమెకు దగ్గరగా వెళ్ళి కట్టు మీద రాస్తూ, నథింగ్ సార్, నథింగ్ టు వర్రీ అంది డాక్టర్. హరికృష్ణను ఓదార్చడం ఎంతైనా అవసరమని గ్రహించుకొని 5 పచ్చ కాగితాలను హ్యాండ్ బ్యాగ్లోకి తోస్తూ, బావగారి కహానీని తను కూడా నిజమేనని నమ్మేసిన దానిలా భారతి మొగం పెట్టింది. నవనీతాని కొక్కర్తికే విస్కీ వాసన గురించి తెలుసు. యాపిల్ పండు కోసాక విస్కీ పుచ్చుకుందా? విస్కీ పుచ్చుకున్నాక యాపిల్ పండు కోసిందా? తాళం చెవులు గుత్తి డైనింగ్ టేబుల్ మీద కిందకు వచ్చింది. ఆ తాళాలు అమ్మగారివా అయ్యగారివా? ట్రాన్సిస్టర్ చేతిలోంచి జారి కింద పడిందా లేదా? అది ముక్కలవ్వాల్సింది కదా.
ఈ జవాబు దొరకని ప్రశ్నలన్నీ ఊహించుకుంటూ కళ్ళతో నవ్వేసింది. గొప్పవారి గోత్రాలు మనకెందుకులే అన్నట్టు. మీ మరదలికి తాళం చెవుల గుత్తులు, కత్తులు, చాకులు దూరంగా ఉంచుతాంలేండి. ఆవిడ అలా పారేస్తే ఇప్పుడు ఆవిడ కైనట్లు రేపు మాకెవరికైనా కావచ్చు. మీరేం భయపడకండి అంటూ హామీ ఇచ్చింది నర్సు నవనీతం. హరికృష్ణ ఉలిక్కిపడి వస్తానంటూ వెళ్ళటం భారతి గమనించింది. సత్తరకాయలు నరసింహంలో చేర్పించి ఇంకా కొంటెపిల్ల వల్ల ఇబ్బందులేమీ లేవని గ్రహించాక హరికృష్ణ హంటర్ తీసుకొని సరాసరి పద్మావతీదేవి గదిలోకెళ్ళి రాక్షసి అంటూ 2 బాదులు బాదాడు. ఆ దెబ్బలు మంచానికే వెళ్ళి తగిలినా ఆవిడ తోక తొక్కిన త్రాచులా లేచి మీదకొచ్చి ఛీ అంటూ తుపుక్కున హరికృష్ణ ప్రసాద్ మొగం మీద ఉమ్మేసింది. నువ్వు మగాడివా? నా మీద కసి తీర్చుకుందుకు నా చెల్లెల్ని పాడు చేస్తావా? నువ్వు నన్నేం చేయలేవు. నన్ను చంపితే నీకు ఉరిశిక్ష పడుతుంది. అలాగే కానీ ఈ ఆనంద భవనాన్ని ఎవరు కట్టించారు? మీ అమ్మ పేడలో మన్ను కలిపి పిడకలు పిసుక్కునేది. పాలు, నెయ్యి, మజ్జిగ అమ్ముకొని బతికిన కుటుంబం మీది. కులం ఒక్కటైనా నా అంతస్తు, నా సంస్కారం, నా టీవీ నీకెక్కడివి? నువ్వు వ్యాపారస్తుడివి. నీకు కల్చర్ రావడానికి కొన్ని దశాబ్దాలు పడుతుంది. లాభం నష్టమే నీకు కనిపిస్తుంది. మాది జమీందారీ వంశం. నేను రాజా శ్రీ 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 ముత్యాల రాయుడు గారి పెద్ద కుమార్తెని. నువ్వు మరో విషయం గుర్తించాలి. నేను సామాన్య స్త్రీని కాదు, జగజ్జననిని. దేవుడు నేను పిలిస్తే పలుకుతాడు. నాకు ఆ విశ్వాసం ఉంది. ఇప్పుడు నువ్వు నన్నేం చేసినా నీ వ్యాపారం, నీ పరువు, నీ ప్రతిష్ట అంతా మాపై పోతుంది. నా వల్లే నువ్వు పైకొచ్చావు, అది గుర్తుంచుకో. మా చెల్లాయి వచ్చిన కారు డ్రైవర్ ద్వారా నువ్వు చేసిన మోసానికి మోసమే మంచిదని మా నాన్నగారికి కబురు పెట్టాను. ఆయన మరో పూటలో వచ్చి ఇక్కడ వాళ్తారు. అప్పుడు నిన్నెవరూ రక్షించరు. నువ్వు నా చెల్లెల్ని, నన్ను కూడా ఒక్కసారే హత్య చేస్తే తప్ప అది నీ తరం కాదు. నేను చాకు ఎందుకు విసిరేశాను? దానికి గాయం అయితే దానికోసం నువ్వు ఆసుపత్రికి పరిగెత్తాలి. పరిగెత్తావా లేదా? నాకు అదే సాక్ష్యం. రెండోది, నాకు టైం కావాలి. నువ్వు మరో ఎత్తు వేయకుండా నీ ఆట కట్టించడానికి. అందుకే నాన్నరికి ఉత్తరం రాసిచ్చి కారులో పంపించాను. ఎవరిది తెలివి, నీదా నాదా అని పిడుగుల్ని వర్షిస్తూ గర్జించింది పద్మావతీదేవి. హరికృష్ణ ప్రసాద్ చేతిలోని హంటర్ జారిపోయింది. తగలబడిపోతున్న స్తంభంలా అతను బగబగ మండుతున్నాడు. నా చెల్లెలు నిండు జీవితంలో నిప్పులు పోసావు. కుర్రదాన్ని చేసి దాన్ని మోసం చేశావు. నువ్వా తుచ్చుడివి, నేనా? ఆసుపత్రిలో దానికి తగిలిన గాయానికి మాత్రమే కట్లు కడతారు. నువ్వు చేసిన మోసం ముందు నేను చేసిన గాయం ఏపాటిది అని అడుగుతున్నాను. జవాబు చెప్పు. మాట్లాడవేం? వంశ చరిత్ర లేని నీ వంశ చరిత్రను రాయించి వ్యాపారంలో కుళ్ళిపోతున్న నిన్ను మనిషిని చేశాననుకున్నాను. నువ్వు మోసగాడివి, కుక్కల వెంట పరిగెత్తే జాగిలానివి. మాట్లాడవే, మాట్లాడు. నీ హంటర్కి, నీ కోపానికి మసేపోవడానికి నేను అనాకాని ఆడదాన్ని కాదు, రాణి పద్మావతీదేవిని అని కేకలేసింది. హరికృష్ణ ప్రసాద్ చప్పున కూలబడిపోయి ఆమె కాళ్ళు పట్టుకొని, ఇప్పుడు నేనేం చేయాలి? నువ్వే చెప్పు. చెప్పకపోయావో నిన్ను కాల్చేసి నేను కాల్ చేసుకుంటాను. 2 శవాలుంటాయి ఇక్కడ, ఈ గదిలో. అదైనా నీకు ఇష్టమైతేనే. నా వల్ల పొరపాట్లు జరిగాయి. నీ చెల్లెల్ని నీ కళ్ళ ముందే పాడు చేసి నేను అవమానించాననుకున్నాను. నీ మీద కసి తీర్చుకోవాలనుకున్నాను. నాదే తప్పు. పోనీ నువ్వు నన్ను చంపు. నువ్వు అన్న మాటల కంటే అదే నయం. నువ్వు రాణి పద్మావతీదేవివే. టైం లేదు. మీ వాళ్ళు మరికొన్ని గంటల్లో ఇక్కడికి వస్తారు. వచ్చాక నువ్వేం చేయదలుచుకున్నావు? ఇప్పుడు నేను క్షమాపణ చెప్పుకున్నాక నువ్వేం చేస్తావులే? ఈ స్టోరీ మనిద్దరి చావుతో ముగిసిపోవడమే మేలైతే అది చెప్పు. కానీ నన్ను నమ్ము. నేను మగాణ్ణి. నాకు కొన్ని కోరికలున్నాయి. అవి తీరకపోతే నాకెంత పిచ్చిగా ఉంటుందో నువ్వు ఆలోచించు. నువ్వు పిచ్చిదానివి అనుకున్నాను కానీ నిజంగా పిచ్చెక్కింది నాకే 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 అంటూ విలవిలా గుండెలు బాదుకున్నాడు. రాణి పద్మావతీదేవి ఎడంకాలుతో హరికృష్ణ ప్రసాద్ గుండెల మీద తన్నింది. అతను వెల్లకిలా పడ్డాడు. హంటర్ తీసుకొని 2 దెబ్బలు వేసింది. అతను కిక్కురు మనలేదు. హంటర్ని విసిరిపారేసి చిరాకుగా అటు ఇటు పచార్లు చేసింది. ఆమెకు కోపావేశం ఆగటం లేదు. హరికృష్ణ ఒండ్ర ముక్కలా నేల మీద దొర్లుతున్నాడే గాని కిక్కురు మనలేదు. ఆమె కేసి కన్నార్పకుండా చూస్తున్నాడు. అతని కళ్ళల్లోంచి కన్నీరు చెంపలంట స్రవిస్తుంది. రాణి పద్మావతీదేవి కూలబడింది. నేను రాక్షసినే, నేను పిశాచాన్ని. నేనేం చేశాను నిన్ను? అంటూ అతనిపై రాలి బోరును విలపించింది.
నువ్వు నా మెడలో తాళి కట్టాననే గౌరవం కూడా లేకుండా నిన్ను గుండెల మీద తన్నాను. ఛీ, నేను ఆడదాన్నా? నాలాంటి ఆడది దేశంలో జన్మించి ఉండదు, ఎక్కడా జన్మించి ఉండకూడదు. నిన్ను హంటర్తో కొట్టి కసి తీర్చుకున్నాను. అయితే నాకెందుకు కసి? ఎవరి మీద కసి? నేను దైవాంశం కల ఆడదాన్ని అనుకున్నాను. నాకెందుకుండాలి గర్వం? నిన్ను సుఖపెట్టలేదు. నిన్ను అసహ్యించుకున్నాను. అసహ్యించుకోవడానికి నాకేం హక్కు? ఛీ, నేను మనిషిని కూడా కాను. నా వికృతమైన భావాలతో నిన్ను రాసి రంపాన పెట్టాను. తల్లిని కాలేని నేను వివసునే నిన్ను ఆక్షేపించాను. మొగుణ్ణి దగ్గరకు రానివ్వలేని నేను పరాయి బిడ్డను ఎత్తుకుందుకు కూడా అనర్హురాలిని. పెళ్ళాం కాలేనిది తల్లిలా అవుతుంది. నా సంగతి నాకు తెలుసు. ఈ హేయమైన నాటకాన్ని ముగించేస్తాను అని గోడకేసి తలబాదుకోసాగింది. హరికృష్ణ లేచి పద్మావతిని పట్టుకొని ఒళ్ళోకి తీసుకున్నాడు. పద్మ, హరి, మనలాంటి పాపిష్టి దంపతులు ఉంటారా? నాలాంటి క్రూరమైన స్త్రీ ఉంటుందా? నువ్వు అలా అనుకోకు పద్మ. నువ్వు నాకు గురువ్వి. నువ్వు నన్ను చాలా తీర్చిదిద్దావు. నేనే కళ్ళు మూసుకుపోయి విచ్చలవిడిగా బ్రతికి నీకు కష్టం కలిగించాను. అయ్యో హరి, నా పాపం ఎలాంటిది? నిన్ను పెళ్లి చేసుకొని వంచించి నీ జీవితాన్ని నిలువునా తగలబెట్టి ఆనందించాను. నేను కామాంధకారంలో కళ్ళకు పొరలు కమ్మి నీ మీద పగ తీర్చుకోవాలి నీ చెల్లెల చేతే తాగించి గదిలోకి తీసుకుపోయి పాడు చేసి ఆనందించాను. మనం ఎప్పుడైనా ఇంత దగ్గరగా ఉన్నామా? మనసు విప్పి మాట్లాడుకున్నామా? అయ్యో, మనకు మనసులు లేవు. మనకంటున్నాను తప్పు. నాకు మనస్సు లేదు. నువ్వు నా కోసం చేపలా గిలగిలా తన్నుకుంటుంటే నాలో నేను నవ్వుకుంటూ నిన్ను ఏడిపించుకు తిన్నాను. ఈ చివరి క్షణం వరకు నిన్ను సర్వనాశనం చేద్దామని పగబట్టాను. ఇప్పుడు మనం ఏం చేయాలి? నువ్వే చెప్పు పద్మ. ఏదో చక్రం నువ్వే అడ్డు వేయాలి. ఏదో గుర్తుకొచ్చినట్లు వెంటనే పద్మావతి, భారతి ఎలా ఉంది హరి అని ఆదుర్దాగా అడిగింది. పర్వాలేదు, చిన్న గాయమే. పిర్రమించి దూసుకుపోయింది, కట్టుకట్టారు. దాన్ని నువ్వు పెళ్లాడాలి హరి, నా కోసం, దానికోసం, నీకోసం కూడా. హరికృష్ణ మాట్లాడలేదు. పద్మావతి కేసి చూసి తల వంచుకొని కళ్ళు తుడుచుకున్నాడు. ఆనంద బాష్పాలా హరి అంది అతవితల ముద్దు పెట్టుకుంటూ. ఇదే మన మొదటి రాత్రి, ఇదే మన చివరి రాత్రి. చివరి రాత్రా? అవును, చివరి రాత్రే. రేపు నేను ఇక్కడ ఉండను. నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి? ఋషికేశమో హరిద్వారమో వెళ్ళిపోతాను. భారతిని చూడవా? చూడను, చూడలేను. మీ అక్కకు పిచ్చెక్కిందని దాంతో చెప్పు. అది నమ్ముతుంది కూడా. రేపు మా నాన్నగారు వస్తే రారు. మా నాన్నగారు వచ్చి నన్ను ఋషికేశంలో కలుస్తారు. ఆ ఏర్పాట్లేవో నేను చూసుకుంటాను. అక్కడ చిన్న ఆశ్రమం వేసుకుంటాను. నాకు ప్రశాంతంగా యోగిన్లా జీవించాలని ఉంది. భవబంధాలకు దూరం అవ్వాలని ఉంది. నేను ఎవరి మార్గానికి అడ్డు రాదలుచుకోలేదు. నువ్వు పెళ్లి చేసుకున్న విషయం మర్చిపో. నువ్వు సుఖపడు, భారతిని సుఖపెట్టు. నాకింకేం అక్కర్లేదు. హరికృష్ణ పద్మావతిని గాఢంగా కౌగిలించుకొని ఆమెను ముద్దు పెట్టుకున్నాడు. ఆమె అభ్యంతరం చెప్పలేదు. వారికి మొదటి రాత్రి, చివరి రాత్రి కూడా అదే గనుక. గుడ్ మార్నింగ్ సిస్టర్ అంటూ బల్ల మీద 2 చేతులు ఆంచి నిలబడి తలొంచుకు రాసుకుంటున్న నవనీతాన్ని పలకరించాడు ఒక నాజూకైన కథానాయకుడు. ముందా బల్ల మించి చేతులు తీసేయండి మిస్టర్ అంది వంచిన తల ఎత్తకుండా నర్సు నవనీతం. తాను ఎదురుగుండా తన బల్ల మీద 2 చేతులు ఆంచి నిలబడ్డ మగవాడెవరైనా రేపు ఆ 2 చేతులను తన భుజాల మీద కూడా వేయగలడని నవనీతానికి అనుమానం. అవతలవాడు తన్ను మెడిల్ చేయటానికి వచ్చాడేమోనని అనుమానంతో ఆవిడ రోజూ 1-2 మొగరాయిళ్లతో పేచీలు పెట్టుకుంటూ ఉంటుంది. ఐ వాంట్ టు సీ మిస్ భారతి అన్నాడు ఆ యువకుడు కొంచెం అసహనంగా. యు కాంట్ అంది తలెత్తకుండా. ఇక నర్సుతో నిమిత్తం లేకుండా ముందుకు పోబోయాడు ఆ యువకుడు. ఏ మిస్టర్, ఎక్కడికి? ఇందాక చెప్పానుగా, మిస్ భారతిని ఎవరూ డిస్టర్బ్ చేయడానికి వీల్లేదు. నేను ఆవిడ్ని చూడకుండా వెళ్ళను. అంత పట్టుదల? అదంతే. అసలు ఇంతకీ మీరెవరు? ఆవిడ్ని అడగొచ్చుగా. పర్మిషన్ ఉందా? ఎవరి పర్మిషన్? ఇంకెవరిది? హరికృష్ణ ప్రసాద్ గారిది. నేనిప్పుడు అక్కడికే వెళ్ళి వస్తున్నాను. ఆయన భార్య పద్మావతీదేవి హైదరాబాద్ వెళ్ళారు. మిమ్మల్ని చూడటం వలన పేషెంట్ డిస్టర్బ్ అవ్వదు కదా? అది నాకెట్లా తెలుస్తుంది? మీకు ఆవిడ ఏమవుతుంది? అది నేనెట్లా చెప్పను? మీతో ఇంకోసేపు మాట్లాడితే నాకు పిచ్చెక్కేలా ఉంది. మీరు ఇంకాసేపు నన్ను ఇక్కడే నిలబెడితే నాకు పిచ్చెక్కేలా ఉంది. చూడండి మిస్టర్, మీరు నిజంగా ఆవిడకు బంధువైతే 4-6 గంటల మధ్య విజిటర్స్ అవర్స్. అప్పుడు రండి. ఇప్పుడు రావాలంటే స్పెషల్ పాస్ ఉండాలి.
చూడు సిస్టర్, మీరు చెప్పినట్లు నేను ఆవిడికి బంధువు అవ్వాలంటే స్పెషల్ పాస్ ఉండాలి. అది ఇక్కడ కాదు, దొరికేది పెళ్లిపీటల దగ్గర. అది ఇచ్చేది డాక్టర్ కాదు, కన్యాదాత. ఓరి నాయనోయ్, అయితే ఆ పాపం నాకెందుకు? పదండి ముందుకు. ఇదిగో ఈ 10 రూపాయల నోటు నీకు, ఈ పూలు పళ్ళు అమ్మాయి గారికి. జస్ట్ ఎ మినిట్ సార్, నా పేరు త్రిజగన్ మోహన్ రావు, ఎంఏ. మిస్ భారతి నా డియర్ స్టూడెంట్. హలో, మీరా? అవును నేనే. ఇప్పుడా రావటం? ఏంటి భారతి అలా ఉన్నావు? ఎలా ఉన్నాను? కాబోయే పెళ్లి కూతురులా ఉన్నావు. పెళ్ళా? ఎవరికి? ఇంకెవరికి తెలియనట్లు అడుగుతున్నావు. మన పెళ్ళి జరగదు. నన్ను ఏడిపించటం నీకు సరదాగా ఉన్నట్టుంది. నన్ను మర్చిపో. నా మీద నీకు కోపం వచ్చినట్లుంది, అందుకే ఇలా మాట్లాడుతున్నావు. నేను మా బావను పెళ్ళాడుతున్నాను. హాస్యమా? కాదు, నిజం. ఒట్టా నీ మీద. ఇలా మారిపోయావే. మా అక్క సన్యాసుల్లో కలిసిపోయింది, మా బావను చూసుకోవడానికి ఎవరూ లేరు. అయితే నన్ను కూడా సన్యాసుల్లో కలవమంటావా? నీకే మగమహారాజువి, ఎన్ని పూల మీదనైనా వాలవచ్చు. మీ బావ నీ మీద వాలినట్టు నీకెలా తెలుసు? అతీంద్రియ జ్ఞానం. మరైతే ముందే ఎందుకు రాలేదు? నీ మనసును నమ్మాను గనక, నువ్వు మోసం చేయవనుకున్నాను గనక. నా విషయంలో మోసగించబడటానికి మోగించడానికి అట్టే తేడా లేదు. నువ్వు మోసగించబడితే నిన్ను స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నిన్ను మోసం చేయడానికి నేను సిద్ధంగా లేను. మనస్సు నపుంసకమైన అది నీ వైపు పరిగెత్తటం మానటం లేదు. మనిద్దరం ఒకే పెట్టెలో ప్రయాణం చేయాలనుకున్నాం, కానీ ఇప్పుడు ఇద్దరం చెరో పెట్టెలో ఎక్కాల్సి వచ్చింది. నేను అలా అనుకోవటం లేదు. నేను రైలు తప్పిన ప్రయాణికుణ్ణి. నీ పెళ్ళికి నేను వస్తాను, కానీ మా పెళ్ళికి నువ్వు రావద్దు. టాటా, బాయ్ బాయ్. ఇంకా సెలవు. త్రిజగన్మోహన్ రావు స్పెషల్ రూమ్ నుంచి వస్తూ వారి మాటలను పొంచి వినడం కోసం నిల్చున్న నవనీతాన్ని కాలేజీ రౌడీ ఫస్ట్ ఇయర్ గర్ల్ స్టూడెంట్ని గుద్దేసినట్లు గుద్దేశాడు. పై డైలాగులు వారు మాట్లాడుకోలేదు. వారికి అసలు మాటలే కరువయ్యాయి. భగ్న ప్రేమికులిద్దరూ ఎలా మాట్లాడుకుంటారో రాయమంటే ఎవరైనా పై విధంగా తప్ప రాయలేదు. నవనీతం బ్రూట్ అని చిన్నగా నవ్వుకుంది.